కౌగిలింతల వ్యాపారం. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమా గుర్తుందా? కష్టాల్లో ఉన్న వారిని హత్తుకుంటే స్వాంతన లభిస్తుందని ఆ సినిమాలో హీరో చెబుతాడు. దగ్గరకు తీసుకుని కౌగిలించుకోవడం కూడా ఒక ట్రీట్మెంటేనని నిరూపిస్తాడు. ఈ సినిమాను చూసి కౌగిలింతలోని పరమార్థం తెలుసుకుందేమో తెలియదు కానీ ఓ మహిళ ఏకంగా కౌగిలింతల వ్యాపారం మొదలుపెట్టింది. ఒకరు ఇద్దరు కాదు, ఆడా మగ తేడా లేకుండా రోజుకు 10 మందికి తగ్గకుండా కౌగిలించుకుని లక్షల్లో సంపాదిస్తోంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న శాన్ యాంటోనియాకు చెందిన ఓ మహిళ సరదాగా సేవాభావంతో మొదలుపెట్టిన కౌగిలింతల ప్రక్రియను ఇప్పుడు పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చేసింది. తన కౌగిలింతలతో పలువురిని ఓదార్చుతూ వారికి సాంత్వన కలిగిస్తూ లక్షల్లో సంపాదిస్తోంది. వివరాల్లోకి వెళితే, జెనిత్ ట్రెవినో అనే 37 ఏళ్ల మహిళ 40 నుంచి 70 ఏళ్ల వయసున్న పురుషుల్ని గంటకు $80 అంటే దాదాపు $5,500 ఫీజు తీసుకుని కౌగిలించుకుంటోంది. ఇలా కౌగిలింతలతో వారానికి సుమారు $1,10,000 సంపాదిస్తోంది. జెనిత్ భర్త కార్లస్ కూడా భార్య కౌగిలింతల వ్యాపారానికి పూర్తిగా సహకరిస్తుండడం విశేషం. ప్రజలకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించడం అవసరం. వారిని హృదయానికి దగ్గరగా తీసుకుని నమ్మకాన్ని పెంచేలా చేస్తే వారిలో మంచి మార్పులు పెరగడంతో దానిని ఫుల్ టైమ్గా మార్చుకున్నాను. ఇందుకోసం కడలిస్ట్.com అనే వెబ్సైట్ ద్వారా కౌగిలింతలపై ఆన్లైన్లో శిక్షణ తీసుకున్నానని జెనిత్ వివరించింది. ఇటీవల ఓ కౌగిలింతల క్లబ్లో కూడా జెనిత్ చేరింది. ఇక్కడ సెక్స్కు తావు లేకుండా అందరూ ఒకరిని ఒకరు కౌగిలించుకుంటారు. కాగా ఈ వ్యాపారం బాగుండడంతో జెనిత్ బాటలో నడిచేందుకు మరికొందరు సిద్ధమవుతున్నారు. ప్రతి విషయంలోనూ పాశ్చాత్యుల పోకడల్ని, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాను అనుసరించే మన ఇండియన్లు కూడా జెనిత్ను స్ఫూర్తిగా తీసుకుని కౌగిలింతల వ్యాపారం మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు.